నమస్తే, నేను గాయత్రి. నాతో పాటు సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా లెవెల్లో 892వ ర్యాంకు సాధించిన కేసరపు మీనా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ఎండ్ చేస్తున్నారు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇస్తారు. ఆవిడ ఇప్పటికే 3 అటెంప్ట్స్ ఇచ్చారు, ఇది 3rd అటెంప్ట్లో క్లియర్ అయింది. సో ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి మీనా గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ అండి. అంటే మీరు 3rd అటెంప్ట్ అన్నారు కదా. అవునండి. ఆ 2 అటెంప్ట్స్లో మిస్ అయింది, ఇక్కడ ఏం ఫుల్ఫిల్ చేశారంటారు? ప్రాక్టీస్ అండి. ఫస్ట్ అటెంప్ట్స్లో ప్రాక్టీస్ ల్యాక్ అయ్యాను నేను. అక్కడ టెస్ట్ కూడా ఎక్కువ రాయలేదు అప్పుడు. ఓకే. అండ్ నా ఆప్షనల్ కూడా నేను అంత కంఫర్టబుల్గా లేను ఫస్ట్ అటెంప్ట్స్లో. 3rd అటెంప్ట్లో టెస్ట్ ఇంకా ప్రాక్టీస్ చేశానండి బాగా. మీ ఆప్షనల్ జాగ్రఫీ అండి. జాగ్రఫీ అంటే అంటే గతంలో చాలామంది తీసుకున్నారు కానీ ఇప్పుడు ఎవరు ఆప్ట్ చేసుకోవట్లేదు, కొంచెం టఫ్గా ఉంటుందని. సో ఇది మార్చుకోవాలనిపించలేదా? లేదండి, ఐ వాజ్ కంఫర్టబుల్. సో దాన్ని కంటిన్యూ చేసుకున్నాను మళ్ళీ. అసలు ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఫస్ట్ ఇది నా చైల్డ్హుడ్ డ్రీమ్ యూపీఎస్సీ అనేది. కానీ ఈవెన్చువల్లీ 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ టైంలో సైన్స్ మీద ఇంట్రెస్ట్తో మెడిసిన్ చేశాను. ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. సో లాస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ ఇంకా వార్డ్ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి మాకు ఇంటర్న్గా ఉన్నప్పుడు. సో ఆ టైంలో వర్క్ చేసేటప్పుడు ఇంకా యూపీఎస్సీ అనేది ఎంత బెటర్గా ఉంటుంది ఇంకా అనేది సీనియర్స్ డాక్టర్స్ దగ్గర, వేరే కొలీగ్స్ దగ్గర చూసి దెన్ ఐ ప్లాన్ ఫర్ యూపీఎస్సీ ఫర్దర్ అండి. మీనా గారు, అంటే డాక్టర్ అంటేనే ఇప్పుడు ఎవ్వరు డాక్టర్ అన్నా కానీ ఇన్ని బుక్స్ చదవాలి, ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి అంటారు. చాలామంది భయపడతారు. అలాంటిది మళ్ళీ డాక్టర్ చేసి ఆ చదువు 4 సంవత్సరాలు కష్టపడి మళ్ళీ ఇటువైపు ఎలా వచ్చారు? అదే అండి, ఫస్ట్ నుండి యూపీఎస్సీ అనేది నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది. కానీ నేను ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ హోల్ హార్టెడ్గా చేయాలి అనుకునే జాయిన్ అయ్యాను ఎంబీబీఎస్లో. అండ్ ఈవెన్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఎంబీబీఎస్ ఆల్సో. కానీ లాస్ట్ పబ్లిక్తో ఇంటరాక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ డ్యూరింగ్ వార్డ్ పోస్టింగ్స్ కానీ ఇంటర్న్గా నేను వర్క్ చేసిన హాస్పిటల్ కానీ అది గవర్నమెంట్ సెటప్లో ఉండడం వల్ల కంప్లీట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది పబ్లిక్తో, లోయెస్ట్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు. సో ఆ టైంలో సీనియర్ డాక్టర్స్ యూపీఎస్సీకి వెళ్తే ఇంకా ఎంత బెటర్గా సర్వ్ చేయొచ్చు పబ్లిక్ని అనేది చాలా దగ్గర నుండి చూశాను. సో డాక్టర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగానే యూపీఎస్సీకి వెళ్ళానండి. అంటే ఇప్పుడు రిజల్ట్ రాగానే మీకు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. బికాస్ ఫస్ట్ 2 అటెంప్ట్స్లో క్లియర్ చేయలేకపోయాను. సో 3rd అటెంప్ట్లో ఐ వుడ్ మేక్ ఇట్, ఐ మీన్ టు ద లిస్ట్. దట్ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇప్పుడు మీరు డాక్టర్, ఎందుకు డాక్టర్ చేసుకోవచ్చు కదా అని ఈ 2 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత ఎవరైనా అన్నారా? చాలామంది అన్నారండి. బట్ ఎందుకంటే డాక్టర్కి ఇప్పుడు వచ్చే శాలరీస్ కూడా చాలా ఎక్కువ ల్యాక్స్లో ఉంటాయి. యూపీఎస్సీ సర్వెంట్స్కి అంత ఉండవు కూడా. ఏ రకంగా చూసినా the amount of satisfaction differs అండి ఫ్రమ్ టైమ్ టు టైమ్. అండ్ ఆల్సో ద డైవర్స్ ఆపర్చునిటీస్. డాక్టర్గా ఉన్నప్పుడు ఓన్లీ టు అండ్ హెల్త్. ఇప్పుడు కోవిడ్లోనే ట్రీట్ చేస్తే ఆ పేషెంట్ క్లియర్ అయ్యి హీల్ బీ హ్యాపీ. బట్ కోవిడ్ టైంలో ఒక అడ్మినిస్ట్రేటర్ వాల్యూ ఏంటో తెలిసి వచ్చింది అందరికీ. ఒక డాక్టర్ జస్ట్ మిమ్మల్ని ట్రీట్ చేసి వదిలేయగలరు. కానీ కోవిడ్ టైంలో అందరినీ మేనేజ్ చేయడం, ఆ అడ్మినిస్ట్రేషన్ని, ఆ హెల్త్ సెటప్ని కూడా. సో ఆ టైంలో ఒక డాక్టరే అడ్మినిస్ట్రేటర్ అయితే ఇంకా బెటర్గా ఎఫిషియెంట్గా వర్క్ చేయొచ్చు అనిపించింది నాకు కూడా. సో దేర్ బై ఎవరు చెప్పినా కూడా మన మీద ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి కాబట్టి సో ఇట్ వాజ్ ఆల్సో మై డ్రీమ్. సో ఐ కంటిన్యూ అండి ఫర్. అంటే యూపీఎస్ అనగానే, సివిల్స్ అనగానే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవే చూస్తూ ఉంటారు. కానీ మీకు ఏ సర్వీస్ రావచ్చు, మీరు సాటిస్ఫైడా విత్ దిస్? ప్రజెంట్ ఐఆర్ఎస్ వస్తుందేమో అని ఎక్స్పెక్టేషన్ అండి. సో మేబీ ఐ విల్ గివ్ 1 more అటెంప్ట్ ఆల్సో ఫర్ ఐఏఎస్. మీ స్టడీ ప్లాన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు మనం 3 స్టేజెస్లో రాయాలి ఎగ్జామ్. ఆ లేయర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు? ఓవర్లాప్ చేసుకున్నారా? ఎలా ఉంది? ఫస్ట్ ఇనీషియల్గా నాకు సరిగా బ్యాలెన్స్ లేక అండ్ ఆల్సో మెంటర్షిప్ లేక ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. కోవిడ్ టైంలో నేను ప్రిపేర్ అయ్యాను. సో బికాస్ ఆఫ్ దట్ ల్యాక్ అది కనిపించింది అనమాట. కొన్ని మిస్టేక్స్ చేశాను నేను, వితౌట్ కొరిలేషన్ చూడడం. లైక్ ఏ పార్ట్ ఎప్పుడు చదవాలి అనేది సరిగా ఐడియా లేదు ఫస్ట్ టైం. సో తర్వాత ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకున్నాను. ఫస్ట్ ఇనీషియల్గా జిఎస్కి స్టార్ట్ చేసి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఎట్ ఎ టైం చేశాను. అండ్ విత్ ఇన్ ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చే కొద్దీ మెయిన్స్ కొంచెం సైడ్ చేసి ఓన్లీ ప్రిలిమ్స్ స్పెసిఫిక్గా వెళ్ళాను. బిఫోర్ గోయింగ్ టు ప్రిలిమ్స్ ఆప్షనల్ ఒకసారి కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్గా విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ట్రెండ్స్ కానీ ప్రాక్టీస్ మాక్ పేపర్స్ కానీ రాయడం ద్వారా. సో దట్ మేడ్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ప్రీవియస్ అటెంప్ట్. ఇంటర్వ్యూ ఎలా సాగింది మీది? ఇంటర్వ్యూ బాగా జరిగిందండి. నాకు శీల్వర్ధన్ సింగ్ సార్ బోర్డు వచ్చింది. సార్ న్యూ యూపీఎస్సీ మెంబర్ అనమాట. ఓకే. సో ఇట్ వాజ్ ఇన్ ద మార్నింగ్ సెషన్, కంప్లీట్లీ ఫ్రెష్. అండ్ క్వశ్చన్స్ స్టార్ట్ అవ్వడం నా డాప్తో స్టార్ట్ అయ్యాయి. సో నా డాప్లో షార్ట్ స్టోరీస్ అనేది ఒక కీవర్డ్ ఉంది. సో సార్ దాని నుండి స్టార్ట్ చేశారు. అండ్ దట్ వెంట మీరు
షార్ట్ స్టోరీస్ అంటే రాయడం, రీడింగ్ అండ్ రైటింగ్ షార్ట్ స్టోరీస్ అని ఉంది. సో సార్ కొన్ని లైక్ వాట్ డూ యూ రీడ్, వాట్ ఈస్ ద న్యూ స్టోరీ యూ హెవ్ రెడ్ అన్నట్టు అడిగారు. హెల్త్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కోవిడ్ గురించి అడిగారు. కోవిడ్లో వాట్ వర్ ద స్టెప్స్ టేకెన్, హౌ బెటర్ ఇండియా కుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్, మీరుంటే ఏం చేస్తారు అన్నట్టు అడిగారు. అండ్ ఆల్ కరెంట్ ఇష్యూస్ మీద వెళ్ళిందండి. ఆ వీక్లో మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి చాలా గొడవ జరుగుతూ ఉంది ఢిల్లీలో. ఓకే. సో దాని మీద డిస్కషన్ వెళ్ళిందండి. అండ్ ఆల్సో ఇండియన్ డిప్లొమసీ చేంజెస్, మైగ్రెంట్ వర్కర్స్ ఇష్యూస్ మీద వెళ్ళిందండి ఇంటర్వ్యూ అంతా. కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్. జోగ్రఫీ ఆప్షనల్ టచ్ చేయలేదండి. టచ్ లేదు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని కూడా చాలామంది 50% ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి అడిగారంట. ఓకే. సమ్ టైమ్ ఇట్ డిఫర్స్ అండి. మనకి వచ్చే బోర్డ్ని బట్టి, వాళ్ళ మూడ్ని బట్టి కూడా డిఫర్ అవుతాయి క్వశ్చన్స్. సో ఏమైనా డిఫికల్ట్గా అనిపించిందా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు? ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నప్పుడు అంత డిఫికల్ట్గా ఏమనిపించండి, బికాస్ ఆల్ ద క్వశ్చన్స్ వర్ కంప్లీట్లీ రెలవెంట్ టు మీ అండ్ ఆల్సో నాట్ కంప్లీట్లీ న్యూ. సో ఐ వాస్ కంఫర్టబుల్ విత్ ద క్వశ్చన్స్. సో ఇక్కడ అంత నర్వస్ ఫీల్ అవ్వలేదు నేను. సర్ప్రైజింగ్ అనిపించిందా త్రూ అవుట్ జర్నీలో ఏదైనా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఇది క్వశ్చన్ వచ్చింది ఇంటర్వ్యూలో కానీ, మెయిన్స్లో కానీ, ప్రిలిమ్స్లో కానీ. అంటే ప్రిలిమ్స్లో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను అలాంటి ట్విస్ట్ ఇస్తారు ఈసారి 23 ప్రిలిమ్స్లో, బికాస్ లాస్ట్ టైమే అలాంటిది ఉంది అని. సో అదొక్కటి కొంచెం అలా అనిపించింది, కానీ ఎవ్రీథింగ్ వాస్ నార్మల్ అండి. అంటే మీరు ప్రీవియస్గా ప్రిపేర్ అయిన దానికి ఇప్పుడు ప్రిలిమ్స్ రాసిన దానికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? చాలా చేంజెస్ ఉన్నాయి. 23 ప్రిలిమ్స్ చెప్తారు లైక్ ఇట్ ఈస్ ద టఫెస్ట్ పేపర్ టిల్ అని. అంటే ముందు వరకు అట్లీస్ట్ హాఫ్ వీ కుడ్ ఎలిమినేట్ ద స్టేట్మెంట్స్. కానీ 23 ప్రిలిమ్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ నాలెడ్జ్ కావాలి దానికి, ఫ్యాక్ట్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, కాన్సెప్ట్ క్లారిటీ కానీ. హాఫ్ నాలెడ్జ్ సరిపోదు, ఈవెన్ 80% కూడా సరిపోదు. ఇఫ్ యూఆర్ 100% షూర్ పెట్టగలం, లేదంటే లేదు. సో ద టఫ్నెస్ ఈజ్ స్టిల్ ఇంక్రీజింగ్, కాంపిటీషన్ ఈజ్ స్టిల్ ఇంక్రీజింగ్. దాంతో అంటే కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది, జనాలు కూడా ఎక్కువ అవుతున్నారు, చాలా బజ్ క్రియేట్ అవుతుంది, చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. సో అందుకే మళ్ళీ టఫ్నెస్ కూడా పెంచుతున్నట్టున్నారు. సో ఫిల్టర్ అవుట్ చేయడానికి ఇంకా మాత్రం కాంపిటీషన్ అనేది ఉంటూనే ఉంది. ఈవెన్ అంత కాంపిటీషన్ పెట్టినా కూడా పీపుల్ క్లియర్డ్. సో దట్ షోస్. అంటే మీరు ఫస్ట్ 2 ఐటమ్స్కి ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, ఇలా ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు 2 సార్లు కూడా. సో ఇంకా కసిగా చదివారు 3rd టైం. అంతే అండి. ఇప్పుడు కాకుండా ఉండుంటే డెఫినెట్లీ ఇంకో అటెంప్ట్ ఇచ్చేదానండి. లైక్ నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే, ఈవెన్ దో ఇఫ్ ఐ గివ్ అన్ అటెంప్ట్ నా 100% ఇవ్వాలి. నా 100% ఇచ్చి కూడా క్లియర్ అవ్వకపోతే దెన్ ఐ విల్ థింక్ ఆఫ్ అదర్ ఆప్షన్. కానీ నేను కంప్లీట్గా వర్క్ చేయకుండానే రాలేదు అని నేను వదలను ఎప్పుడు. అంటే చాలామంది డిసప్పాయింట్ అవుతారు ఇంట్లో కూడా, ఎందుకు అగైన్ అండ్ అగైన్, ఎందుకు నీకు ఈ సమస్య, నీ డాక్టర్ ఉంది కదా అని. అదే అండి. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మరి? సేమ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, బ్రిలియన్స్ ఉన్నారు, చాలా మంది ఇంటెలిజెంట్స్ ఉన్నారు, లాస్ట్ స్టెప్ వేయడానికి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అదే అండి, ఇఫ్ యూ ఆర్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్ అండ్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇఫ్ యూ ఆర్ గివెన్ 100% ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. నా పర్స్పెక్టివ్ ఏంటంటే 100% ఎఫర్ట్స్ ఇచ్చినప్పుడు సంథింగ్ ఆర్ ది అదర్ విల్ షో యూ ద రిజల్ట్. అది లేదు అని అది సమ్వన్ షుడ్ నాట్ సే ఇఫ్ యూ హ్యావ్ గివెన్ 100 ఆర్ నాట్. మనకే తెలుస్తుంది మనం మన 100 ఇచ్చామా లేదా అనేది. సో ఇఫ్ వీఆర్ కంఫర్టబుల్ విత్ దట్ దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ అదర్ ఆప్షన్స్. కానీ అదే లేదనుకున్నప్పుడు వీ షుడ్ థింక్ బ్యాక్ అగైన్ వేర్ వీ వెంట్ రాంగ్ అనేది. సో అది స్ట్రాటజీస్ చేసుకోవాలి. అలాంటి స్ట్రాటజీసే చేయలేనప్పుడు మేబీ యూపీఎస్సీ ఇస్ నాట్ ద రైట్ థింగ్, బికాస్ యూపీఎస్సీ రిక్వైర్స్ దట్ స్ట్రాటజైజింగ్ ఆర్ ప్రయారిటైజింగ్ థింగ్స్ విచ్ మ్యాటర్ అనేది. సో అలా. మీరు ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ప్రిపేర్ అయినప్పుడు మెయిన్స్ కూడా ప్రిపేర్ అయ్యారా? మెయిన్స్కి కూడా ప్రిపేర్ అయ్యానండి. బుక్ లిస్ట్ ఎలా ఉండేవి మీవి? మేజర్ స్టాండర్డ్ బుక్సే ఫాలో అయ్యానండి. పాలిటీకి లక్ష్మీకాంత్, ఎకానమీకి మృణాల్ సార్ అని ఒకరు ఉంటారు, సార్ది ఎకానమీ కోర్స్ తీసుకున్నాను. అండ్ హిస్టరీ మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ చదివాను. అండ్ బేసిక్స్ రిసోర్సెస్ అండి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్నీ. ఎన్ని మాక్ టెస్ట్లు ఇచ్చారు? ప్రీవియస్ అటెంప్ట్లో ఎక్కువ ఇవ్వలేదండి, ఒక 10 ఇచ్చుంటాను అంతే. 23 ప్రిలిమ్స్కి ఎక్కువ ఇచ్చాను. సెక్షనల్ టెస్ట్ అరౌండ్ 40 ఇచ్చుంటాను. ఓకే. అండ్ ఫుల్ లెంత్ 20 అలా ఇచ్చానండి. ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనేది మీకు ఎలా యూజ్ అయింది? ఇక్కడ ఒక మాక్ ఇచ్చానండి ఇనీషియల్గా. అది ఎలా హెల్ప్ఫుల్ అయిందంటే బికాస్ ఆఫ్ ద సీనియర్ బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు ఆ రోజు బోర్డులో. సో ఆ ఫియర్ అనేది కొంచెం తగ్గింది ఎంతైనా, బికాస్ ఫేసింగ్ నార్మల్ మెంబర్ ఆర్ బ్యూరోక్రాట్ ఈస్ డిఫరెంట్. సో ఒక సీనియర్ మెంబర్ని ఫేస్ చేసినప్పుడు మనలో కాన్ఫిడెన్స్ కానీ మన ఆన్సర్ విధానం కానీ మారుతుంది అనిపించింది. సో ఆ భయం కొంచెం తగ్గింది ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాక. అంటే ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేసినా ఇది రియల్ కాదని మనకు తెలుసు, కానీ రియల్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఫేస్ చేశారు? అదే అండి, సేమ్ నార్మల్ మెంబర్తో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది డిస్కషన్, అదే సీనియర్ మెంబర్ ఒక సీనియర్ బ్యూరోక్రాట్తో మాట్లాడితే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఈ మార్క్స్ అన్నీ కూడా
డెఫినెట్లీ మనకి యూజ్ అవుతాయని కాదు, బట్ దట్ ఆ ఫ్లో అనేది మెయింటైన్ అవుతుంది, ఆ కమ్యూనికేషన్ లైక్ భయపడకుండా మాట్లాడడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సీనియర్ అది అలవాటు అవుతుందని. సో ఒక 2-3 మార్క్స్ ఇచ్చాక కొంచెం ఫస్ట్లో భయపడ్డా, స్లోలీ ఇట్ వాస్ హ్యాబిచువేటెడ్. సో ఫైనల్ మార్క్లో భయపడకుండానే ఇచ్చానండి సీనియర్స్తో. అసలు మీ నేపథ్యం అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ప్రాపర్ కడప అండి పేరెంట్స్, కానీ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము. అండ్ మా ఫాదర్ వెంకట్ సుబ్బయ్య గారు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డివిజనల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. మా మదర్ లత హౌస్ వైఫ్ అండి. నాకు ఒక బ్రదర్ ధీరజ్ కుమార్, ఆయన సాఫ్ట్వేర్లో ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరు ఈ ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తులు? పోనీ మీ ముందు జనరేషన్ కానీ ఎవరైనా ఎవరు లేరండి. ఓకే, ఈ థాట్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నా అబ్జెక్షన్ చేశారా? లేరండి, ఫస్ట్ ఇనిషియల్గా థాట్ స్టార్ట్ చేసిందే మా పేరెంట్స్. ఫస్ట్ డాక్టర్ అవ్వాలి అమ్మాయి, తర్వాత యూపీఎస్సీ కూడా రాయాలి, ఒకసారి ట్రై అన్నా చేద్దాం అట్లీస్ట్, ఎందుకు వదిలేయడం దాన్ని అని. మీ పేరెంట్స్ డ్రీమ్ అయి ఉండొచ్చు. ఎస్ అండి. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారు మరి? అదే అండి, ఒక ఫస్ట్ ఇది సింక్ అయిపోతే నెక్స్ట్ ఇంకా స్ట్రాటజైజ్ చేసుకోవాలి ప్రిలిమ్స్కి మెయిన్స్కి, వాట్ వెంట్ రాంగ్, వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది చూసుకుంటాను. మీరు ముందు కూడా అనుకునే ఉంటారు కదా, మీరు ఎక్కడ పూర్గా ఉండి ఉండొచ్చు 2 times ప్రిలిమ్స్ క్లియర్ కాకపోవడానికి? ఇనీషియల్గా అయితే ప్రాక్టీస్ లేకండి, ప్రాక్టీస్ అండ్ ఆ టైంలో నర్వస్నెస్ ఫీల్ అవ్వడం వల్ల పోయిందని నా ఫీలింగ్. సో నెక్స్ట్ అటెంప్ట్లో చేశాను, అంత నర్వస్ ఫీల్ అవ్వలేదు ఎగ్జామ్ టైంలో. సో దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అనిపించింది. అంటే మీనా గారు ఇప్పుడు మనకి సిలబస్లో కూడా ప్రతి వర్డ్కి మనకు నోట్స్లు ఉంటాయి. మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు ప్రతి టాపిక్కి? నేను ప్రతి టాపిక్కి నా ఓన్ నోట్స్ చేసుకున్నానండి. పాలిటీకి సపరేట్ షార్ట్ నోట్స్ కానీ, ఎకానమిక్ చేసుకోలేదు, ఎకానమిక్ సార్ నోట్సే ప్రిపేర్ అయ్యాను మృణాల్ సార్ది. హిస్టరీకి మళ్ళీ నేను సపరేట్ నోట్స్ రాసుకున్నాను ప్రతిదీ, మోడర్న్, ఏన్షియంట్ అండ్ మెడివల్. అండ్ అదర్ టాపిక్స్ పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కొన్ని కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసుకొని నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ రిపీటెడ్ రివిజన్స్ ఎక్కువ ఇచ్చుకున్నానండి ఆ షార్ట్ నోట్స్ని కంప్లీట్గా. అంటే ఎక్కువ సోర్సెస్కి వెళ్ళకుండా ఓన్లీ స్టాండర్డ్ ఒక సోర్స్నే ఫాలో అయ్యి దాన్ని రిపీటెడ్ రివిజన్స్ చేసుకున్నాను. అంటే మీకు నోట్స్ ఉంది కాబట్టి మెయిన్స్కి వెళ్ళినప్పుడు రిఫర్ చేసుకోవడం ఈజీ, కానీ ప్రిలిమ్స్ అలా కాదు, చాలా టాపిక్స్ ఉంటాయి, ఏం చూడాలో తెలియదు. సో ఇప్పుడు ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? సేమ్ అండి, ప్రాక్టీస్ మేక్స్ కంప్లీట్లీ దట్. అంటే ఎగ్జామ్ ముందు మనకి చాలా మందికి అలవాటు కూడా, ఎగ్జామ్ ముందు వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి రిఫర్ చేసుకోవడం. సో అది బెస్ట్ అంటారు ఇప్పుడు? బెస్టే అండి. లైక్ మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది ఒకసారి ఈ మార్క్స్లోనే ట్రై చేయాలి. అంటే మీకు ముందు రివైజ్ చేస్తే వర్కౌట్ అవుతుందా, లేకపోతే రివైజ్ చేయకపోయినా కానీ మీకు గుర్తుపెట్టుకోగలుగుతున్నారా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ వర్కౌట్ చేయొచ్చు. ఈ మార్క్స్ అనేది మేజర్ థింగ్, అది స్కోర్ డజంట్ మ్యాటర్. మార్క్స్లో మీకు ఏది వర్కౌట్ అవుతుంది, లైక్ లక్లో పెట్టినా వర్కౌట్ అవుతుందా, లేదా ఏదైనా ఎలిమినేషన్ మీరు చేయగలుగుతున్నారా, అవన్నీ ఈ మాక్ టెస్ట్లో ట్రై చేయొచ్చు. ఏ సబ్జెక్ట్ మీరు బెటర్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్ మీరు ముందు బిఫోర్ డే రివైజ్ చేయకుండా కూడా పెట్టగలరు, ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మార్క్స్లో. సో అది డిఫరెన్షియేట్ చేసుకుంటే మనం ఎక్కడ ప్రయారిటైజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని బిఫోర్ హ్యాండ్ మళ్ళీ ఒకసారి చదువుకోవాలి అనేది తెలుస్తుంది. మీనా గారు, అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకుంటారు. ఇప్పుడు రెవెన్యూ సర్వీస్ రావచ్చు అంటున్నారు. ఒక డాక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎలాగా రిఫార్మ్స్ తీసుకురాగలరు, ఏం చేయగలరు? డాక్టర్ అనేది లైక్ ఆ క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ అనేది చాలా ఉంటుందండి. ప్యాషన్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యూపీఎస్సీ అనేది డాక్టర్ అయినా కూడా, డాక్టర్గా ఉండడం వల్ల వీఆర్ మచ్ మోర్ నియరర్ టు ద పబ్లిక్. వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళకి వెళ్తుంది, హౌ వి బెటర్ కమ్యూనికేట్, ఆ ఎంపతి అనేది మాకు డెవలప్ చేస్తారు డాక్టర్స్కి త్రూ అవుట్ ఆ జర్నీలో. సో అలాంటి క్వాలిటీస్ని తీసుకుంటాను రెవెన్యూ సర్వీసెస్, అండ్ విత్ ట్రైనింగ్ ఐ విల్ బీ అ బెటర్ అడ్మినిస్ట్రేటర్ అనేది నా ఉద్దేశం. ఇది రావచ్చు అని అనుకున్నప్పుడు ఏమైనా థాట్స్ వచ్చాయా, ఇది చేయాలి అని? అంటే నేను రెవెన్యూ సర్వీసెస్ గురించి ఆలోచించలేదండి. ఇఫ్ ఎట్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఉంటే నా మేజర్ థింగ్ వచ్చేసి ఫోకస్ ఆన్ పిహెచ్సిస్ అండి. మేజర్గా పిహెచ్సిస్ని ఇంకా ఎంత బెటర్గా డెవలప్ చేయొచ్చు టెరిషరీ కేర్ సెక్టర్కి ఈక్వల్గా అనేది. రైట్, ఫైనల్గా అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ రాయబోతున్నారు చాలామంది, వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే మీరు 3 times రాశారు ప్రిలిమ్స్. అవునండి, ఒకటే అండి, ప్రాక్టీస్ అంతే. అండ్ బీయింగ్ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రిపరేషన్, అది మేజర్ మ్యాటర్ అవుతుంది లాస్ట్కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మీనా గారు. థ్యాంక్ యూ. ఇది సివిల్స్ టాపర్ మీనా గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.